మన హార్డ్ వర్క్, మన టాలెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. శత్రువుగా ఎవరిని చూడకుండా మనం ఎట్లా గ్రో కావాలా, మనం ఏం చేస్తే మన కంపెనీ గ్రో అవుతుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా ఉండాలి. ఎస్, డెఫినెట్లీ డూ దిస్. మనం ఎప్పుడు కూడా ఇంకో కంపెనీ, ఇంకో వాడిని బీట్ చేయాలి, వీడిని బీట్ చేయాలి. మనం ఎట్లా గ్రో కావాలి, మన టాలెంట్. ఫైనల్ క్వశ్చన్ అన్న, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడనే కొంతమంది డల్ అవుతున్నారు అనమాట వాళ్ళ లైఫ్లో. ఇప్పుడు బిజినెస్లో కాంపిటీటర్స్ ఉంటారు. సో ఆ కాంపిటీటర్స్ అనేది కొన్ని సందర్భాలు ఎదుర్కోలేక కొంచెం డల్ అవుతుంటారు అనమాట. సో బిజినెస్ కన్నా ఘోరమైన కాంపిటీటర్స్ పొలిటిక్స్లో ఏంటంటే అపోజిషన్స్. సో మీరు చాలా టఫెస్ట్ ప్లేస్ అనేది తెచ్చుకోవచ్చు జూబ్లీస్. సో అందులో చాలా టఫ్ కాంపిటీషన్స్ ఉండే, ఇంకా ఆల్రెడీ వేరే వేరే పార్టీస్ కూడా డిఫరెంట్ ఉండే. సో అలా డిఫరెంట్ పీపుల్ దగ్గర నుంచి మీకు ప్రెజర్ వచ్చింది. ఆ కాంపిటీషన్ అనేది, అపోనెంట్స్ అనేది మీరు తట్టుకొని ఈరోజు గెలిచారు. సో ఒక కాంపిటీటర్స్ దగ్గర నుంచి ప్రెజర్ వచ్చినప్పుడు ఎట్లా తట్టుకోవాలి, మీరు ఎట్లా తట్టుకున్నారు? దాన్ని అట్లా వస్తున్నప్పుడు ప్రెజర్లో మీ మైండ్ సెట్ ఎట్లా డెవలప్ చేసుకుంటారు, ఎట్లా సమాధానం ఇవ్వాలి, ఎట్లా గెలవాలి మనం, దానికి స్ట్రాటజీ ఎట్లా ఉంటుంది, ఫస్ట్ మైండ్ సెట్ ఎట్లుంటుంది అది చెప్తే చాలా మందికి హెల్ప్ఫుల్ అవుతుంది. అంటే ఇది కంప్లీట్ డిఫరెంట్ ఫీల్డ్, వాళ్ళది కంప్లీట్ డిఫరెంట్ ఫీల్డ్. ఎక్కడైనా శత్రువే. మనం శత్రువు అని చూడకండి. అంటే అంటే వాళ్ళ టాలెంట్తో వాళ్ళు ఎవరో కష్టపడుతుంటారు, ఎదుగుతుంటారు. సో మనము శత్రువుగా ఎవరిని చూడకుండా మనం ఎట్లా గ్రో కావాలా, మనం ఏం చేస్తే మన కంపెనీ గ్రో అవుతుంది, మన మెన్ పెరుగుతారు, మన హార్డ్ వర్క్, మన టాలెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అతను చేస్తున్న దానికన్నా యూ థింక్ బియాండ్, అతనికన్నా ఇంకా అసలు ఇమాజిన్ లేనట్టు మీరు స్టడీ చేయండి. వరల్డ్ యూ డూ కేస్ స్టడీస్ ఆన్ యువర్ ఎవ్రీ ప్రొఫెషన్. ఎవరు ఏ ఫీల్డ్ ఉంటే ఆ ప్రొఫెషన్లో ఎట్లా సక్సెస్ కావాలనేది ఇగో మీరు చెప్పాలి. అంత మీరు పెట్టుకొని మనకి ఏం క్లాసెస్ ఇచ్చేదే అది కదా. ఎవరు నర్వస్ కావద్దు. మనం ఎప్పుడు కూడా ఇంకో కంపెనీ, ఇంకో వాడిని బీట్ చేయాలి, వీడిని బీట్ చేయాలని. మనం ఎట్లా గ్రో కావాలి, మన టాలెంట్ ఏంటి. యూ గెయిన్ నాలెడ్జ్ గెయిన్ అవుతుంటేనే అల్టిమేట్లీ యూ షుడ్ హ్యావ్ నాలెడ్జ్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా ఉండాలి. ఎస్, డెఫినెట్లీ యూ విల్ డూ దిస్. అండ్ స్లోగా టీమ్ ఫామ్ చేసుకుంటా పోతే డెఫినెట్లీ యూ విల్ హ్యావ్ గుడ్ ఫ్యూచర్. మీరు శత్రువు గురించి మర్చిపోండి. యూ బికమ్ కింగ్, అండ్ డెఫినెట్లీ విల్ బికమ్. వేరే వాళ్ళ గురించి మనకు వద్దు. సరే వస్తుంటాయి ప్రాబ్లమ్స్, బిజినెస్ని డ్యామేజ్ చేయాలని కూడా వస్తుంటారు. డ్యామేజ్ ఏ రకంగా చేయగలుగుతాడనే ఆలోచన కూడా మీకు ముందే ఉండాలి. దానికి ఏమంటారు, స్ట్రాటజీస్ లేదు, దానికంటూ ఒక బార్డర్ ప్రొటెక్షన్ ప్రిపేర్ అయి ఉండాలి. సో మనం కరెక్ట్ ఉండి, మన ఐడియాలజీ అంతా కరెక్ట్ ఉండి, జనానికి నమ్మకం బలంగా ఉంటే పీపుల్ విల్ డెఫినెట్లీ యాక్సెప్ట్ అస్. మీ బిజినెస్ని యాక్సెప్ట్ చేస్తారు, మీతో ట్రావెల్ అవుతారు, పోతారు. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ ఒక ఆయన కడుతున్నాడు. ఇప్పుడు నేను బెంగళూరు పోయినా అని చెప్పినా కదా, ఈ సైట్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్. అతను 12,500 రూపీస్ ఎస్ఎఫ్టీ పెట్టినాడు. నేను ఇలా చెప్పినా, మేము కూడా స్టార్టింగ్లో ఇట్లా 9,000 అట్లా పెడదాం అనుకుంటున్నాను. ఇంకొక 1,000 తగ్గి, ఇంకొక 1,000 తగ్గి నీదంతా ప్లాన్ అవుట్ చేసుకొని ఇనీషియల్గా కొన్ని నువ్వు ఒక 500 తగ్గి స్టార్ట్ చేయి. ఎక్కడికైతే నీ ఫ్లాట్స్ అమ్ముకునే ఒక 50 ఫ్లాట్లో, 70 ఫ్లాట్లో నో ప్రాబ్లం, మనకి నష్టం ఏముండదు. అదే బ్రేక్ ఈవెన్ పెట్టుకో. తర్వాత నీది 14,000-15,000 వచ్చినప్పుడు మార్కెట్ వస్తుంది. అతను అంటే సేమ్ క్వాలిటీ, అతనికన్నా బెటర్ క్వాలిటీ ఇవ్వు నువ్వు. దాని మీద ఇంకో 200-300 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ నీకేమన్నా ఎక్స్పెండిచర్ పడవచ్చు. వాళ్ళకన్నా నువ్వు ఏమంటారు, ప్రైస్ కొంచెం తగ్గించి పెట్టు. డెఫినెట్లీ విల్ హ్యావ్ గుడ్ మార్కెట్. సో మన ఐడియా, క్వాలిటీ, క్వాంటిటీ, మంచి క్వాలిటీ ఇచ్చుకుంటా కొద్దిగా లో ప్రైస్ పెడితే డెఫినెట్లీ పీపుల్ విల్ అట్రాక్ట్. అండ్ డిఫరెంట్గా విత్ క్రియేటివ్ డిజైన్స్, క్రియేటివ్ కమ్యూనిటీ ఉంటే డెఫినెట్లీ పీపుల్ విల్ కమ్.